నిజామాబాద్ జిల్లా బోధన్లో మొదటి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధమైంది. బోధన్ డివిజన్లో 184 గ్రామ పంచాయతీలకు 29 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 155 సర్పంచ్ స్థానాలకు 519 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1642 వార్డు స్థానాలకు గాను 580 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 5 వార్డులు తిరస్కరించబడ్డాయి. మిగిలిన 1062 వార్డులకు 2734 మంది పోటీలో ఉన్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని చెబుతున్న ఎన్నికల అధికారితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటితో ప్రచారం ఎన్నికల ముగియడంతో కూడా రేపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తిగా ఇటు పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో బోధన్ డివిజన్లో ఇటు రేపు ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ బోధన్ డివిజన్ సంబంధించి నవిపేట మండలంలో కలుపుకొని మొత్తం 184 జీపీ గ్రామ పంచాయతీలు ఉండగా 29 సర్పంచ్ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. 155 సర్పంచ్ స్థానాలకు 519 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1642 మంది వార్డు స్థానాలకు గాను 575 వార్డులు ఏకగ్రీవం కాగా 5 వార్డులు నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. దీంతో మిగిలిన 1062 స్థానాలకు గాను 2734 మంది బరిలో నిలిచారు. అయితే ఇందుకు గాను మొత్తం రేపు పోలింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఏ మండలం కామండలం నిన్ననే బ్యాలెట్ పత్రాలతో పాటు బాక్సులు కూడా తరలించారు. మండలంలో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ సంబంధించి మోసరా మండలం వద్ద ఉన్నాము. ఇక్కడ పూర్తిగా ఇటు అధికారులు ఎన్నికల అధికారులు కూడా ఇటు అభ్యర్థులు రేపటి సంబంధించి కూడా సామాన్లను ఇటు మొత్తం పూర్తి బ్యాలెట్ పత్రాలతో పాటు బాక్సులను పోలింగ్ బాక్సులను కూడా తరలించే పనిలో ఉన్నారు. మొత్తం ఇందుకు వివోలు 1744 మంది ఉండగా ఓపీఏలు 2350 మంది ఎన్నికల అధికారులు కూడా విధులు నిర్వహించి ఉన్నారు. దీనికి సంబంధించి భారీ బందోబస్తు కూడా ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు. మొత్తం బందోబస్తు చూసుకున్నట్లయితే మొదటి విడతలో 1384 మంది పోలీసులు విధులు నిర్వహించి ఉన్నారు. సిపి సాయి చైతన్య కూడా తెలిపారు. మొత్తం 163 బిఎస్ఎన్ఎల్ సెక్షన్ అమల్లోకి ఉంటుందని కూడా తెలిపారు. మొత్తం 5 లేదా 6 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే కూడా ఉండకూడదని కూడా చెప్పిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మొత్తం 31 సమస్య ప్రాంత కేంద్రాలను కూడా గుర్తించారు. ఇట్లా కూడా ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కూడా వెబ్ కాస్టింగ్ నిఘా కూడా ఏర్పాటు చేశారు. కేంద్రంలో అన్ని ఏం జరుగుతుందో కూడా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సిబ్బంది ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించనున్నారు. ఉందని చెప్పి దీనిపై మాత్రం మాట్లాడడానికి ఎన్నికల అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రేపు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రచారం చెప్పట్లేదు? దీనికి సంబంధించి మాకు 153 మంది పోలింగ్ అండ్ ఓపీఓ పిఓలు అపాయింట్ అయ్యి జరిగింది. దీంట్లో పోలీస్ సిబ్బంది కూడా మాకు 120 వరకు అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో పిఎస్ వైజ్గా మాకు 52 పిఎస్లు ఉన్నాయి. ఈ 52 పిఎస్లో ప్రతి పిఎస్కి 2 పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. ఈ ఓటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పిఓలు ఓపీఓలు అందరు కూడా చెక్ లిస్ట్ ఇచ్చిన ప్రకారమే చెక్ చేసుకుంటున్నారు. ఏమైనా తక్కువబడితే కూడా మాకు ఇన్ఫామ్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాము. ఈ బ్యాలెట్ బాక్స్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మీకు ఇన్ఫామ్ చేయమంటున్నాము. ఇన్ఫామ్ చేస్తే మా ట్రైనర్ చేసి మేము దానికి ట్రైన్ చేయించేసి ఎలా అరౌండ్ క్లాక్ ఎట్లా చేయాలో ఏందని మేము వివరిస్తున్నాము. ఇది 2 o'clock 1 o'clock వరకు క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళు స్పెషల్ కౌంటర్ వచ్చేసి మళ్ళీ తీసుకొని కన్సర్న్ పిఎస్కి వెళ్తారు. ఈ కన్సర్న్ పిఎస్లో 4 రూట్లు 4 బస్సులు వేసినాము. 2 రూట్లు ఉన్నాయి. ఒక బస్సు గోవూరు, ఒక బస్సు మోస్రా, ఒక బస్సు దుబ్బతాండ, ఇంకో బస్సు మాత్రం తిమ్మాపూరు చింతకుంట వెళ్తుంది. దీంట్లో వెళ్ళిన తర్వాత 2 o'clock నుంచి 5 తర్వాత వాళ్ళ కార్యక్రమాలు పోలీస్ స్టేషన్ చేయడం జరుగుతుంది. ఏజెంట్లకు కానీ ఇంకా ఇతరులకు ఏమైనా పాస్ ఇవ్వడం కానీ వాళ్ళ సిబ్బందికి పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఓటర్ కార్యక్రమంలో ఖచ్చితంగా ముఖ్య గమనిక ఏంటంటే మాకు మోస్రా మండలంలో ఉన్న ఓటర్లు అందరికీ ముఖ్య గమనిక స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఏరియాలో ఎలా
సంస్కృత ప్రాంతాలు ఏమైనా గుర్తించారు దానికి వాటి పరంగా ఎలాంటి చర్యలు పడుతున్నారు ఇటు సంస్కృత ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలు అంటూ ఏమీ లేవు మా మోస్రా మండలంలో. ఓన్లీ మోస్రా విలేజ్ గారు 14 వార్డులను సంబంధించిన ఒక 2 అబ్జర్వర్లు మైక్రో అబ్జర్వర్ పెట్టినాము. అవి సమస్యాత్మక కేంద్రాలు అని చెప్పలేము, బట్ వాళ్ళ అధ్యయనంలో ఉంటే ఎంతకన్నా మంచిదని చెప్పేసి మేము మైక్రో అబ్జర్వర్ పెట్టినాం జరిగింది. వాళ్ళ అధ్యయనంలో ఆ 14 పిఎస్లు కూడా పోలింగ్ కార్యక్రమం ఎలా జరుగుతుంది పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ మాకు రిపోర్ట్ చేస్తారు. చివరికి మీరు ఓటు వేసుకోవాలి వచ్చే వాళ్ళు కూడా ఎలాంటి కార్డు తీసుకురావాలా, గుర్తింపు కార్డు? మాకు స్టేట్ ఎలక్షన్ గారు గౌరవ ఎలక్షన్ గారు మాకు 30 నుంచి 40 వరకు ఓటర్ ఐడి కార్డులు మాకు ప్రూఫ్గా ఇచ్చినారు. దాంట్లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఎలక్ట్రిసిటీ రిసిప్ట్ కానీ ఇంకా హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ ఇంకా కొన్ని రకాలు ఇచ్చిండ్రు. ఒకవేళ ఓటర్లకు ఏమైనా ఇబ్బంది అయ్యి అలౌ చేయకుంటే మాత్రము, గుర్తింపు లేకుండా పోతే మాత్రం మాకు కన్సర్న్ ఎంఆర్ఓకు సంప్రదిస్తే మేము సర్టిఫై చేసేసి మా విఆర్ఓతోని బిఎల్ఓతోని సర్టిఫై చేయించేసి మేము వాళ్ళకు అలౌ చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రేపు మొదటి విడత బోధన డివిజన్ సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే సంస్కృత ప్రాంతాలు లేకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా నిఘా మాత్రం ఉంటుందని చెప్తున్నారు. అయితే ఓటు వేసుకునే వాళ్ళు మాత్రం సంబంధిత ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, సంబంధిత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదంటే కార్డు గుర్తింపు కార్డు తీసుకొస్తే ఖచ్చితంగా తాము అనిపిస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.